రే రే ఓరా నువ్వు సారు వరా వాని అమ్మ వాని అక్క వాని ఆలి నువ్వు సారు వేనరా రే నువ్వు సారువా నువ్వు ఏం సారురా నువ్వు ఊసే డ్రామాలు ఆడుతున్నావా రాసుకోపా నువ్వు సార్ అయితే కదా డేవర్స్ మగమోడా నువ్వే నేను ఊరుతానే ఉన్నా నువ్వే స్కూల్లో డేవర్స్ మగమోడా కాదు నీ క్యాప్స్ పెట్టుకోవచ్చు కదరా నీ క్యాప్స్ సేఫ్టీ పెట్టుకో ఆడ పక్కన దానికి పెట్టు సిల్వర్ బటన్ పెట్టు పువ్వు దానికి ఎట్లా పెడతారా పెట్టు చెప్తాను తెలియదు ఉండు బాబీ సగిలి సగిలి చెప్పొద్దు నాకే నాకేమన్నా దానికి పెడతావా గోల్డ్ బటన్ వస్తుంది సిల్వర్ బటన్ అమ్మానండి బాగున్నారు కానీ ఎవరన్నా నవ్విపోతారు నన్నంతా తిక్కుపోతానేకి కాదు సిల్వర్ బటన్ పెడితే గోల్డ్ బటన్ వస్తుంది అత్తయ్య నీకు వస్తుందిలే దానికి పెట్టు అప్రిషియేషన్ కి పెట్టు సిల్వర్ బటన్ దానికి ఎందుకు పెడతారు దాంట్లో అందరూ ఉన్నాము కృష్ణునికి పెట్టు పెట్టేకి ఇంకోటి నువ్వు పెట్టుకో చెవులో నువ్వు పెట్టుకో నీ పెళ్ళాన్ని పెట్టు లేదంటే నువ్వు పెట్టుకో నువ్వన్నా మాట్లాడక్క ఏం మాట్లాడాలరా ప్లీజ్ అక్క నువ్వన్నా మాట్లాడు నేను మాట్లాడితే ఏం బాగుంటుందిరా నన్ను నా వాయిస్ కనుక్కుంటారు ప్లీజ్ అక్క అట్లా మాట్లాడక్క కోఆపరేట్ చేయక్క ప్లీజ్ అక్క అట్లా మాట్లాడక్క ఆంటీని అడుగు ఏంది అడుగుతున్నావు మాట్లాడని మా సార్తో మాట్లాడతారు మమ్మీ ఏబీ స్కూల్లో కొడుతున్నావా ఏడ్సేవాడైనాడే అయ్యయ్యో తిన్నావరా టిఫను తిన్నా అండి ఎందుకు మగం పెట్టుకొని ఏం స్కూల్ పోవడం లేదా టెస్ట్ ఉందని పోలే టెస్ట్ ఉందని పోలేదా అవురా స్కూల్కి పోతే టెస్ట్లు రాయాలి కదా రాస్తేనే కదా స్కూల్ ఇంకేం పోతాను గర్లు రాసే పోతానవా టెస్ట్ నాకు కాదా ఆంటీ మా పేరెంట్స్ కి టెస్ట్ నాకు కాదు పేరెంట్స్ కి అదెక్కడ వినోదం రా అని చదువుతా ఉండేది నువ్వు ఎగ్జామ్స్ ఏదన్నా ఉంటే టెస్ట్ ఏదన్నా ఉన్నా మీ వాళ్ళు ఎందుకు రాస్తారా నువ్వు రాయల్లా కానీ విచిత్రంగా పెడతాను ఏం విచిత్రమైన విచిత్రంగా మీ టీచర్లు నేను ఆడ వినిలైపో ఇంతవరకు వాడిని ఇప్పుడు స్కూల్ నుంచి బయటకు పంపించేసినారంట అవునా అవునండి ప్లానింగే మళ్ళీ రాయమనరా మీ అమ్మని రాయమను ఆంటీకి తెలిసి ఉంటుంది కదా అందుకు అంటే మీ పేరెంట్స్ మా అత్తయ్యనా కాదు లెక్క కాదురా టెస్ట్ నేను రాయాలనా అంటే పేరెంట్ గా వచ్చి రాదు ఏమైంది నా కొడుక చూడే అట్లా కాదు దాంతో తుడుచుకుంటే పరిచయం బాబీ దయచేసి నాకు చీరలు తుడిసద్దు బాబీ చీర మళ్ళీ ఇప్పుడు ఉతకల్లా నేను ఏమి చూడారా మామూలుగా ఉతకవా ఉతకకూడదు రెండుసేపు కడితే ఎందుకు ఉతుకుతా నేను నీకు ఎన్నిసార్లు చెప్పినాలే మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు గలీజు నా కొడుక ఇప్పుడు మ్యాటర్ ఏందనుకుంటున్నావు ఏందోలే చెప్పు స్లిప్ టెస్ట్ ఉంటాయంట స్లిప్ టెస్ట్ ఉంటే పేరెంట్స్కి ఎందుకు ఉంటారా చదివేది వాడు కదా రాసేది వాడు రాయాల పేరెంట్స్ ఎందుకు పోయి రాస్తారు ఏం పేరెంట్స్ కింద చదువుకుంటున్నారా స్కూల్లో నీ అట్లా తెలివితేటలు ఉంటాయనే నిన్నే సెలెక్ట్ చేసినాం నువ్వు ఇట్లా బాగా మాట్లాడతావు కాబట్టి నువ్వే మాట్లాడాల వాళ్ళ పేరెంట్స్గా వాడిని నువ్వే స్కూల్కి పంపిలే
అంటే యాక్చువల్గా దాని ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు స్కూల్లో ఏం చేస్తున్నాయంటే పేరెంట్స్కి చెక్ చేస్తున్నారన్నమాట ఎగ్జామ్స్ అవి ఇవి పెట్టి. ఎందుకు పెడుతున్నారు అంటే పిల్లలు హోంవర్క్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ చేపిస్తారా లేదా, పేరెంట్స్ చేపించేంత వాళ్ళకు మినిమం చదువు ఉండాలి కదా అని. ఇప్పుడు మా కాలంలో ఎట్లా మేము ఎందుకు ఇట్లా గబ్బులు వేసిపోయినాము అంటే మాకు పేరెంట్స్ హోంవర్క్ చేపించుకోలేకపోవడం అబ్బా వల్ల. నువ్వేం గబ్బులు తప్పు ఏం చేసుకోలేదు లేప, అందరూ బాగా చదివినారు, బాగా చదివించినాము. అంటే అది మా టాలెంట్. చదువుకోకుండా ఉంటే పిల్లలు కూడా చదువుకోకుండా ఎత్తిపోతారని. ఎందుకు ఎత్తిపోతారు? అంత మంచి మంచి స్కూళ్ళలో లక్షలు లక్షలు కట్టి చదివించినప్పుడు ఇంకా టీచర్లు ఎందుకున్నారు? ఏమోలేమ్మా చూడు ఎంత బాధపడుతున్నాడో. వాళ్ళ స్కూల్లో ఇప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన లేదంట, వాళ్ళ నాయన జాబ్ పోతాడు కాబట్టి అమ్మ ఎక్స్పెషల్గా చెప్పు స్లిప్ టెస్ట్ పాస్ కావాలంట ఆన్లైన్. మళ్ళీ వాళ్ళ అమ్మని రాయమను. వాళ్ళ అమ్మ ఫెయిల్ అవుతుందనే వాడిని బయట నూకినారు. రాయడం లేదంటే వాళ్ళ అమ్మ ఫెయిల్ అవుతుందని. అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది కదా, అదే మీరు బాగా రాస్తారు, పాస్ చేపిస్తారు అని నాకు అట్లా వస్తాను. ఎంత వరకు చదివిందిరా? డిగ్రీ వరకు చదివిందండి. మళ్ళీ డిగ్రీ వరకు చదివితే స్లిప్ టెస్ట్ రాయదా? చదువుకోవాలనుకోయింది, చదవలేదు. నువ్వెంతవరకు చదువుకోవాలనుకున్నావు? అది వాకిలే కాదు, వాకిలి లాంటిది అన్న. కాదమ్మా, నువ్వెంత వరకు చదువుకోవాలనుకున్నావు? నేను ఎందుకు చదువుకోను? నేనా ఇప్పుడు ఏం నా చదువుతా? మామూలుగా నువ్వెంతవరకు చదువుకోవాలనుకున్నావు? ఎంతవరకు చదివేది? చదువు అయిపోయింది అది. బీటెక్ అయిపోయింది అది. ఇట్లనే అయిపోయింది అత్తయ్య. బీటెక్ అయిపోయింది. ఇట్లే చెప్పాలి, అంతే, ఏమీ లేదు. అత్తయ్య ఎందుకు అవన్నీ అడిగితే చెప్పేకుండా. యా కాలేజ్ అంటే ఏమ్మా? మోహన్ బాబు కాలేజ్ ఒకలా పాపం ఎప్ప మాటలు ఎక్కువ పని తక్కువ అంట. ఆడ మాట్లాడినంగా చూసింటివి, ఆడ పని నా పని అంతే. నువ్వు గిన్నె వచ్చి చేస్తానవా? చేయగలవా? చదువులోడా చేతన అవుతుందే. నేను ఎందుకు రాస్తా ఎగ్జామ్? దొమ్మకాయలు ఉన్నాయా? బొమ్మకాయలు ఉండవు, గుండెకాయలు ఉంటాయి. అంతేగా. చెయ్యి సార్కి ఫోన్ చేయవిల సార్కి చేసి మాట్లాడు. మా నీకు తెలుసు, మా నీకు కెపాసిటీ, నీకు చాలా కెపాసిటీ ఉంటుంది. హలో ఏమ్మా ఇంకా దొడ్లు రాకున్నట్లా మీ పిల్లలు అంతా కష్టం అయిపోయినారు, అంత ఏడిపోయినారు స్కూల్లో. ఎవరు మాట్లాడేది? మీరే కదమ్మా ఫోన్ చేసింది. చేసినా నువ్వెవరు? దొడ్లు కడిగేకి వస్తాను కదమ్మా. పిల్లలు అంతా గబ్బులు అయిపోయినారు, స్కూల్ అంతా ఏరిగేరికి పెట్టిపోయినారు, బాత్రూమ్ అంతా గబ్బులు అయిపోయినారు. ఇంకా బాత్రూమ్ కడిగేకి రాలేదా ఇంకా నువ్వు? నేనే హర్ష వాళ్ళ అమ్మని. నేను ఎవరని మాట్లాడతాను నువ్వు పొద్దున్నే? ఓకే ఓకే ఓకే, హర్ష వాళ్ళమ్మనా? స్కూల్లో దొడ్లు కడిగే ఆయమ్మ అనుకుంటామ్మా నేను. బాగా మాట్లాడుతున్నావు. నీకెప్పుడు ఏమో చెప్తాడు ఇదే పనేనా? నాకేమన్నా అట్లా మాట్లాడతావు? ఎవరు ఏమని ఫస్ట్ కనుక్కునే లేదా? దొడ్లు కడిగే ఆయమ్మది ఈ నంబర్కి రెండు ఒకే నంబర్ తేడానమ్మా లాస్ట్. అందుకని ఆయమ్మ దొడ్లు కడిగే ఆయమ్మ. అవునా? ఏడిపోయినారు స్కూల్ అంతా గబ్బు వాసన వస్తుంది. అవును, కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడాల. నువ్వు ఎవరు మాట్లాడుతున్నారో ఏమే అవన్నీ చూసుకుంటే ఉరికే వదిలేనా? దొడ్లు ఏరుగుడు అది ఇది అని మీరెవరు మాట్లాడుతుంది? ఇది కాదమ్మా, ఎవరైతే ఏమమ్మా పిల్లలు కదా, కడిగేసి పోమ్మ. అట్లా వచ్చి ఏమయ్యలేదు, డబ్బులు ఇస్తాం కావాలంటే. ఎట్లుంది నీకే? నేను హర్ష వాళ్ళ అమ్మని అంటుంటే ఏంది? వాళ్ళు స్లిప్ టెస్ట్ ఎగ్జామ్ ఉందంట, అందుకని నేను ఫోన్ చేశాను. నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? సార్ కదా నువ్వు? సార్కి వచ్చిందా ఫోన్? రాంగ్ నెంబరా? అదంతా మాట్లాడదాం కానీ ఏం చదువుకున్నారండి మీరు? నేను బీటెక్ చేసిన. ఒక్కసారి కమిట్ అయితే నా మాట చదివినా. బీటెక్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి మీకు? ఏం సబ్జెక్టులు లేవు, అన్నీ అయిపోయినాయి, అన్నీ కంప్లీట్. అదేనండి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు? ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 11 సబ్జెక్టులు ఉంటాయి. అంతేగా. 11 సబ్జెక్టులు చెప్తారండి? 11 సబ్జెక్టులు నీకు చెప్పేకేమన్నా? నేను ఇప్పుడు మళ్ళా బీటెక్లో జాయిన్ అయినానా? నా చదువు అయిపోయింది. కాదండి, చదువు అయిపోతే మాత్రం లే ఉంటా అనుకోలేదండి నేను. ఇంత మొద్దు సుంటాను అనుకోలేదండి నేను అంటున్నా. ఎన్ని మొద్దు సుంటా? అది విజయ్దిరా, ఆడబెట్టు. కాదు, ఎన్ని మొద్దు సుంటా? మొద్దు సుంటాలు ఎవరైనా బీటెక్ కంప్లీట్ చేసుకుంటారా? నువ్వేం చదివినావు?
మేము ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ అట్లాంటి కాకపోయినట్లా డిగ్రీ చేసినాం మేడం. మళ్ళా పెద్ద తొక్కలో డిగ్రీ చేసి నువ్వు నాకు మాట్లాడుతున్నావు. నేను బీటెక్ చేసింది. సరే అది వదిలేసేయండి. కాదండి మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? జాబ్ చేసిన 8 ఏళ్ళు జాబ్ చేసి ఇప్పుడు గమ్మున ఇంట్లో కూర్చున్నా. ఎక్కడ దొడ్లు కడుగుతా ఉండరా? అహే నీ మూతికిన పగిలిపోల్లా ఏమి? నేను బీటెక్ చేసి జాబ్ చేసిన అంటే దొడ్లు కడతావంటావు. నీ దొడ్లు కడిగే డ్యూటీనేనా నీది? నువ్వు నాకు చెప్పినారు కదా ఏం జాబ్ అని చెప్పలేదు. మళ్ళా ఇప్పుడు దొడ్లు కడుగుతారేమో అనుకో. నాకు తెలిసిందే మటుకు నువ్వు దొడ్లు కడిగేవాడివే అనుకుని కన్ఫామ్ అయిపోయింది నాకు ఇప్పుడు. అందుకే నీకు అదే చింత. టీచర్ అండి మేము. బొల్ల టీచర్కి ఎందుకు వస్తాయి ఇట్లా మాటలు? అయ్యా టెస్ట్ మనుషులు కాదా? టెస్ట్ గురించి మాట్లాడవాయా నువ్వు? ఏంది మా పిల్లలు చదువు చెప్తానవా? నువ్వు దొడ్లు కడిగేది రిపీట్ చేసుకుంటానవా? సరే నేను ఫోన్ ఇదంతా కాదు కానీ స్లిప్ ప్రిపేర్ అయినారా మీరు? అదే ఏమి స్లిప్ చెప్పు. స్లిప్ టెస్ట్ స్లిప్ టెస్టే. స్లిప్ టెస్టేనో అది దేనికి రాయాలా, దేని గురించి రాయాలా అని ఏదన్నా వివరంగా చెప్పు. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది, దానికంతా ప్రిపేర్ అయినారా మీరు? అవును. నువ్వు టీచరేనా? అవునండి. మళ్ళీ టీచర్ అయితే మా పిల్లగాడికి చదువు చెప్పేది నువ్వు కదా? కాదండి స్లిప్ టెస్ట్ కానీ మీ అబ్బాయి రాయాలి కదా. మళ్ళీ అబ్బాయిలతో నువ్వేమి గాడిదలు వీక్తానవా? మీరేం గాడులు కాస్తున్నారు? నువ్వు టీచర్ అయ్యుండి పిల్లోనికి మేము లక్షల ఫీజులు కట్టుకుంటూ నువ్వు ఆ పిల్లోని చదివించి వాడితో స్లిప్ టెస్ట్ రాపిల్ల. మేము పేరెంట్స్ వచ్చి రాయాలనా? నువ్వెందుకున్నావు? కాదండి ఇప్పుడు మేము పిల్లల టాలెంట్ తో పాటు వాళ్ళ తల్లిదండ్రుల టాలెంట్ ఎట్లుందో అని చూస్తేనే కదా మేము సాయంత్రం వాళ్ళ ఇంటికి రిటర్న్ తిరిగి పోయిన తర్వాత పిల్లలకి చెప్పించే శక్తి వాళ్ళకి ఉందా లేదా అని చూస్తాము. మీరు చూస్తే ముద్దసుంటలాగా ఉన్నారు. మాట జాగ్రత్తగా రాని, మాట వదలద్దు. నేను బీటెక్ చదివిన, బీటెక్ లో నాది 2nd ర్యాంక్. ఏందనుకుంటానో నువ్వు? సెకండ్ ర్యాంక్ అత్తయ్య. ఒకవేళ మీరు స్లిప్ టెస్ట్ లో ఫెయిల్ అయితే మీరు హాస్టల్లో జాయిన్ అవ్వాలి మేడం. మీరు అడిగిన దానికి నేను ఎందుకు హాస్టల్లో జాయిన్ అవ్వాలా? స్లిప్పులు పెట్టుకొని పోయి రాయండి అత్తయ్య, అంతే కదా. ఒక నెల పాటు మీరు నేర్చుకోవాలి. మీ పిల్లలతో పాటు హాస్టల్లో మీరు కూడా ఉండి ఒక నెల పాటు మీరు మీ పిల్లలతో పాటు ఉండి మీరు కూడా చదువుకోవాలా, మీకు కూడా నేర్పిస్తాము. ఒక మాట, స్లిప్ టెస్ట్ కి స్లిప్పులు పెట్టుకొని రాస్తా. స్లిప్పులు పెట్టుకొని రాస్తే మీరు నేర్చుకో. ఇప్పుడు నాకు లైవ్ లో అర్థమైపోయిందని మీరు సుంటాను మొద్దు సుంటా కాదు. ఇప్పుడు నువ్వు కూడా స్లిప్పులు పెట్టుకొని చదివి పాస్ కాంది ఏం లేదు. నువ్వు కూడా ఆ పని చేసి ఉంటావు నాకు తెలుసు. టాపే. అదే స్లిప్పులు పెట్టుకొని పోయి రాస్తే అందరూ టాపే. ఆడబెట్టుకొని పోతాంటే స్లిప్పులు ఆడబెట్టుకొని పోతాంటివి. మా కాలేజీలో నేనే టాప్ అండి. నువ్వే టాప్ కరెక్ట్. స్లిప్పుల్లో కూడా నువ్వు టాప్ వెళ్ళే కానీ స్లిప్పులు ఆడబెడతాంటివి. ఫుల్ హ్యాండ్స్లో చిన్న చిన్న జోబీలు కుట్టించి దానిలో దూర్చుకుంటాంటివి. ఇలాంటి కాలర్కి కొట్టేంత అవసరం నాకు ఇప్పుడు. నేను ఇప్పుడు చదువుకున్నా కాబట్టి నేను బాగా ఇప్పుడు టీచర్. మీరు చూడండి ముదుసుంటలాగా ఉన్నారు. ఇప్పుడు కాలర్కి బొక్కలు పెట్టి కాలర్లో దూర్చుకొని పోతాంటివే నువ్వు. ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే మీరు కూడా ఒక నెల పాటు నేనేమైనా మీ దగ్గర చదువు నేర్చుకునేకి వస్తానా? మీ హాస్టల్లో ఉండి మీ స్కూల్కి వచ్చి చదివేకి ఎవరన్నా 10 మంది వింటే 10 మంది చూస్తే పరువు పోతుంది. బీటెక్ చేసి ఈ అమ్మ చూడమ్మా హాస్టల్లో చేరి మళ్ళీ స్కూల్లో చదువుకుంటాందని నా పరువు పోతుంది. ఏడా అనలే బీటెక్ ఫెయిల్ అని ఏమనలే. నీ చెవులు బలిని పడతానే. హాస్టల్లో కాకోకుండా నోరు మూసుకొని ఉందిలే. ఏం తలకాయ జరుగుతుంది దానికి? కాదండి మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా? చెప్పు. చదువు బాగా రావాలంటే ఏం చేయాలి చెప్పండి? చదువు బాగా రావాలంటే బాగా చదువుకోవాలా, కష్టపడి. సాఫ్ట్వేర్ జాబ్ చేసి వచ్చినారు మా అత్తయ్య ఇప్పుడు, అందుకోసమే సాఫ్ట్వేర్ జాబ్ లో దొడ్లు కడుగుతాండ్రా? కాదు, సాఫ్ట్వేర్ ఏమన్నా నేను చెప్పు కదా విష్ణు. చదువు బాగా రావాలంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్. నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్. నేను ఏందనుకుంటాను నువ్వు? ఎలక్ట్రానిక్ ఇంజనీర్ నేను ఏందనుకుంటాను? ఎందుకు చేస్తాలే? నేనేమన్నా రిపేర్ చేస్తాను.
ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ కావాలంటే ఏం చేయాలి? పోనీ చదువు రావాలంటే ఏమో చెప్పినారు, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలా? బాగా చదవాల, అర్ధం చదువుతా, స్లిప్పులు పెట్టుకొని రాస్తా, అంతే. ఏమండి ఇట్లా చెప్తారా మీరు? మళ్ళీ ఉన్నదే కదా, మీరంతా అట్లా రాసి పాస్ అయిన వాళ్ళే కదా. ఎవరు చెప్పారండి మీకు? నాకే మీ వాయిస్, మీ మాటలు, మీ మాట తీరు ఇవన్నీ చూస్తుంటే నాకు కన్ఫామ్ అయిపోయింది నువ్వు స్లిప్పులు పెట్టి రాసి పాస్ అయిన వాళ్ళేనా. పోనీ మీ కొడుకుకి హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు ఏమేమి చేస్తారు చెప్పండి? నా కొడుకు నా పిల్లలు ముగ్గురు టాపర్, బాగా చదువుతారు. ఫేమస్ అయిన స్కూల్లో చేర్చినాము మేము. ఎప్పుడు హోంవర్క్లు అవి చేపిలే, అవు కదా. నా కొడుకు అంటే అట్లా కాదు, మా చిన్నోడు టాపరు. వీడు కొంచెము, వీడు హర్షగాడు కొంచెము తక్కువ చదువులో. సరేనండి, ఇప్పుడు ఒకవేళ మీ కొడుకు గాన ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే మీరు ఏం చేస్తారు? మీలాగా మీతో పాటు దొడ్లు గడిగి పిలిచిపోతారా? నోర్మై, ఏంది దొడ్లు కడిగేది మాట్లాడుతున్నావు నువ్వు? మెంటలా నీకే? చదువు గురించి మాట్లాడు. ఇప్పుడు నేను స్లిప్ టెస్ట్ కూడా దొడ్లు కడిగేదని రాయాలనా? రాయండి, ఎవరన్నారు? ఇప్పుడు కాదండి, తెలుగు ఎగ్జామ్ అంటే మీరు తెలుగులో అంటే టెక్స్ట్ బుక్ లో ఇప్పుడు నువ్వు అవే రాస్తారా మీరేమైనా? అట్లా కాదు, మాటి చీటికి మాటికి దొడ్లు కడిగేది అంటున్నారు. స్లిప్ టెస్ట్ లో కూడా అదే రాయాలా చెప్పండి? దొడ్లు కడిగేదేనా రాసేది? అదైతే పాస్ అవుతుంది మా అమ్మ, డిస్టింక్షన్ లో పాస్ అవుతావు కదా. సన్మానం చేస్తాము చూడండి. అంటే నువ్వు అప్పటికే ఇది చేస్తాం, మీకు సన్మానం చేస్తాం. ఆగు మాట్లాడుతూ 1 minute మాట్లాడద్దు. ఇప్పుడు నాకేమి కన్ఫామ్ అయిందంటే నువ్వు స్కూల్లో చదివే చదువు మాస్టర్ కాదు. నువ్వు దొడ్లు గడిగే వాళ్ళకి హెడ్ ఉంటావు. దొడ్లు గడే వాళ్ళకి హెడ్ నువ్వు. సులా కాంప్లెక్స్ నా బొందలో కాంప్లెక్స్ వాని అమ్మ. అంటే నువ్వు వాడికి అడుగుతానవా? ఎవరండి? నువ్వే. నాకేం బట్టా కాంప్లెక్స్ ఓనర్ అంటే ఓనరా పాడా? దొడ్లు కడిగే వాళ్ళకంతా హెడ్. రే ఓరా, నువ్వు సారు వరా, వాని అమ్మ వాని అక్క వాని ఆలి, నువ్వు సారువేంరా? రే నువ్వు సారువా? నువ్వు ఏం సారురా? నువ్వు ఊసే డ్రామాలు ఆడుతున్నావా? రాసుకోపా, నువ్వు సార్ అయితే కదా. దేవర్స్ మగమోడా, నువ్వే నేను ఉడతానే ఉన్నా. దేవర్స్ మగమోడా, నువ్వు పెద్ద సారేనా? ఉడదాక మగమోడా, పెట్టే ఫోన్ పెట్టే. కాదండి, ఇంత పెద్ద టీచర్ని పట్టుకొని ఇన్ని మాట్లాడతారా మీరు? ఏంది నువ్వు సారు? నా తొక్కలో సారు. అయిపోయి నీకు స్కూల్లో టీసీ తొక్కలో సారు. నువ్వు ఒక సారా? దొడ్లు కడిగేది అవి ఇవి ఏవి పురాణాలు ఎత్తుతావా? నువ్వు ఏమన్నా సారువేనా? అసలు సారు పద్ధతిగా మాట్లాడుతున్నావా నువ్వు? మీ పిల్లలకి ఎక్కడ వేరే స్కూల్లో కూడా సీట్ కూడా తెప్పించండి. మేము మీ పిల్లల్ని రెడ్ మార్క్ చేసి పంపిస్తాం. ఎస్కపా, ఎట్లా వేస్తావా రెడ్ మార్క్? నేను చూస్తాను. నీకేస్తాలే రెడ్ మార్క్, నీకేస్తా. పెట్టేలే, ఫోన్ పెట్టే. ఈ ఫోన్ కూడా ఆపు కాదు, పెట్టే. ఆడేంటి దొడ్లు కడిగేది? పొద్దాంచుకు దొడ్లు కడిగేది అంటాడు. వానికి ఎట్లా కనపడుతున్నా నేను? బాబీగా నిజంగా చెప్పురా సారా? ఉండులే, కూర్చోలే, ఎక్కడ పోతావు? అడుగుతానే పోతానంటావు. సారేనారా సారు? అక్కడ దుమ్ముకోరా, నాకు సీరు ఇప్పుడే గబ్బులేసింది. వాడు సారా? మాకు నమ్మకం లేదు. అంత కహానీలు చెప్పొద్దు నాకి. వాడు సారు కాదు. మీరేందో డ్రామాలు ఆడుతున్నారు. ఇది ఏందో ఎవరో మన సబ్స్క్రైబర్తో ఫోన్ చేయించినట్లు ఉంది నాకు డౌట్. పాస్ అవుతా. ఏమిరా నువ్వు ఇట్లా డ్రామాలు ఆడతావు?